ఓం గం గణపతియే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తే. ఈరోజు మనము గురుగ్రహం అంటే బృహస్పతి మనకి ఈ వైశాఖ మాసంలో అంటే మే 14వ తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి సంచారం జరుగుతుంది. సో మే మే 14వ తారీఖు రాత్రి 10 గంటల సమయంలో గురుగ్రహ సంచారం మిథున రాశిలోకి ప్రవేశించబోతుంది అనమాట. సో ఈ మనకి సౌరమండలంలో అతిపెద్ద గ్రహాల్లో ఒకరు గురుగ్రహం. సో ఈ గురుగ్రహం ఏంటంటే మొత్తం భూమండలంలో ఉన్న అన్ని జీవరాశులకి ఈ ప్రభావం ఏ ఏ రాశిలో అతను అయితే సంచారం జరుగుతుంది ఆ రాశికి తగినట్టుగా మన మన ఏమంటారు స్వంతగా మనకు ఉన్న రాశిలో అలాగే గోచార రీత్యా కూడా చాలా మంచి ప్రభావము, చాలా చెడు ప్రభావము. చెడు చాలా తక్కువ. మనకి గురుగ్రహం ఏంటంటే శుభగ్రహం అని అంటారు. దేవగురు అనమాట బృహస్పతి. సో అందుకే ఎక్కువగా చెడు ఫలితాలు అయితే ఇవ్వడు. ఇన్ జనరల్ గా గురుగ్రహము చెడు ఫలితాలు ఇవ్వడు. కాకపోతే ఎక్కడైతే చెడు చేయాల్సి వస్తుందో అక్కడ మటుకు ఆరోగ్యరీత్యా కొద్దిగా ఏదన్నా చిన్న చిన్న అనారోగ్యానికి సంబంధించిన ఏమన్నా వ్యాధులు ఇచ్చేటట్టు ఉండి ఖచ్చితంగా ఇవ్వాలి అనే వాళ్ళ దశ అంతర్దశల్లో ఉండి గోచార రీత్యా కూడా గురు సరి అయిన స్థానంలో లేనప్పుడే మటుకు గురుగ్రహం అలాంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ జనరల్గా చూసినట్టయితే మనకి సంతానానికైనా కానీ శుభకార్యాలకి అని అంటే ఒకరు గృహం కట్టుకోవాలి లేదా ఉద్యోగ రీత్యా అక్కడ ట్రాన్స్ఫర్ అవ్వడానికైనా కానీ లేదా కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికైనా కానీ దేశ సంచారం కోసమైనా కానీ తీర్థయాత్రల కోసమైనా కానీ గురువు ఎప్పుడు మనకి శుభ ఫలితాలే ఇస్తాడనమాట. సో ఎప్పుడైనా చాలా మటుకు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన రాశిలో ఎక్కడున్నాడు గురువు, అక్కడి నుంచి గురుగ్రహం ఎక్కడున్నాడు, అలాగే గురువు సంచారించే టైంలో మనకి ఏ ఏ రాశుల మీద అతని దృష్టి సంచారిస్తాడు, అలాగే గురువు మిథునంలో ఉన్నాడు కాబట్టి ఏ ఏ రాశులకి అతను ఆ స్థితి ఉంటాడు అక్కడి నుంచి మనం ఫలితాలు చూసుకున్నట్టయితే మనకి గురు సంచారము చక్కగా ఉంటాయి. ఎక్కడైనా మనకి ఇలాంటి చిన్న చికాకు ఏమన్నా ఇస్తున్నాడు, చిరాకులు ఇస్తున్నాడు, పరాకులు ఇస్తున్నాడు అని అంటే మనం ఏంటంటే రెమెడీస్ ద్వారా వాటిని మనము తక్కువ చేసుకోవచ్చు అనమాట. ఆ దుష్ఫలితాలని మనం తక్కువ చేసుకునేటట్టుగా ఉండేదే జ్యోతిష్ శాస్త్రం అనమాట. సో ఇప్పుడు మనము గురుగ్రహం ద్వాదశ రాశులకి ఎటువంటి ఎలా ప్రభావితం చేస్తాడు, అలాగే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది మనము ఒక్కొక్క రాశిగా చూస్తామన్నమాట. మొట్టమొదట మేషరాశి ఫలితాలు చూసినట్టయితే మేషరాశికి గురుగ్రహం మూడో స్థానంలో సంచారం జరుగుతుంది అన్నమాట. మిథున రాశిలో సంచారం జరుగుతుంది. సో అక్కడ నుంచి ఏ ఏ రాశులు చూస్తాడు గురుగ్రహం అని అంటే మేషరాశికి గురువు పంచమాన్ని చూస్తాడు. 3 దృష్టిలు ఉంటాయి మనకి, ముఖ్యంగా 5, 7, 9వ దృష్టి అనేసి 3 దృష్టిలు ఉంటాయి. సో ఈ 3 దృష్టిలు మేషరాశి వారికి ఏ అవుతాయని చెప్తే మిథున రాశిలో కూర్చొని అక్కడి నుంచి వృషభ రాశిని చూస్తాడు, తులారాశిని చూస్తాడు, అలాగే ధనస్సు రాశిని చూస్తాడు, అలాగే కుంభరాశిని చూస్తాడు. సో ధనస్సు రాశి, కుంభరాశి, వృషభ రాశి ఏ రాశులు అవుతాయి మనకి మేషరాశికి అని చూసినట్టయితే మేషరాశికి తులారాశి సప్తమ రాశి అవుతుంది, సప్తమం అవుతుంది. సప్తమం అంటే వివాహ స్థానం, పార్ట్నర్షిప్, వ్యాపార రంగంలో తను ఎలా చేస్తున్నాడు ఆ రంగం. అలాగే నవమ స్థానం అంటే పూర్వపుణ్య స్థానం, అలాగే తీర్థయాత్రలకి, అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్కి మనకి నవమం ప్రతీక. అలాగే కుంభరాశి వీళ్ళకి ఏకాదశి రాశి అవుతుంది మేషరాశి వారికి. సో ఏకాదశి ఫలితాలు అంటే సెలబ్రేషన్స్. ఏకాదశి అని అంటే అసలు చెప్పలేని మనము వెలకట్టలేని రాశి అని అంటే ఏది అని అంటే మనకి ద్వాదశ రాశిలో 11వ రాశి మీద గురువు దృష్టి సంచారిస్తున్నాడు అని అంటే మటుకే అక్కడ ప్రతి ఒక్క మేషరాశి వాళ్ళకైనా కానీ, అలాగే నేను ఎప్పటి నుంచి అయినా కానీ అదే ఖచ్చితంగా చెప్తాను. ఫస్ట్ మనకి పర్సనల్గా ద్వాదశ రాశుల్లో ఏ దశ నడుస్తోంది, ఏ దశ అంతర్దశ నడుస్తోంది, అన్ని రాశుల వారికి చూసుకోవాల్సింది మొట్టమొదట ఏ దశ నడుస్తుంది, దశ అంతర్దశలు మనకు అనుకూలంగా ఉన్నాయా లేవా. అనుకూలంగా ఉన్నాయి అని అంటే మటుకే మనకి గురు
సంచార ఫలితాలు కూడా అనుకూలంగానే చాలా మంచి ఫలితాలు కూడా ఇస్తాడు. అది అనుకూలంగా లేదు అని అంటే మటుకు గురువు 11 అలాగే 9 నవమం అలాగే సప్తమాన్ని చూస్తున్నాయి కాబట్టి ఈ 3 భావాలకి గురువు మంచి చేయకపోయినా కానీ న్యూట్రల్ ఫలితాలు ఇవ్వడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సో ఇక్కడ మన మేషరాశి వారికి ఏ ఫలితాలు వస్తాయంటే వివాహ సంబంధాలు చూస్తున్నారు, వివాహ సంబంధాలు వివాహం ఇప్పటి వరకు ఫలితాలు ఇవ్వట్లేదు, మంచిగా వాళ్ళకి వివాహ యోగ్యం అవ్వట్లేదు అని అంటే వివాహ యోగ్యానికి అనుకూలమైన స్థితి. అలాగే పార్ట్నర్షిప్ ఇట్లాంటి వాళ్ళకి చాలా మంచి యోగదాయకమైన రోజు అనమాట. మే 14 మనకి అలాగే వైశాఖ మాసం కాబట్టి మీరు ఎప్పటి నుంచో పార్ట్నర్షిప్ గురించి లేదా బిజినెస్ స్టార్ట్ చేద్దాము అని అనుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు మేషరాశి వాళ్ళు చేసుకోవచ్చు, చక్కగా చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, దశాంతర దశలు అనుకూలిస్తేనే చూసుకోవాలి. అలాగే నెక్స్ట్ మనకి మనం తీర్థయాత్రలకి వెళ్దాము లేదా హయ్యర్ ఎడ్యుకేషన్కి ఫారిన్ వెళ్ళాలి, అబ్రాడ్ వెళ్ళాలి అని అనుకునే వారికి కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. కాకపోతే తృతీయంలో సంచరిస్తున్నాడు కాబట్టి కొద్దిగా తృతీయ ఫలితాలు గురు ఫలితాలు అంత మంచిగా ఇవ్వడు. సో ఆరోగ్య రీత్యా కొద్దిగా మీ చెవికి సంబంధించింది లేదా ముక్కుకు సంబంధించింది ఇలాంటి అనారోగ్యాలు, కడుపుకు సంబంధించింది అనారోగ్యాలు ఇచ్చే ఫలితాలు ఇస్తాడు. అలాగే నరాల బలహీనత, నరాలకు సంబంధించిన వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా గురువుకి తత్సంబంధమైన పరిహారాలు చేసుకుంటే మటుకు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. గురువుకి మనం రెమెడీస్ చేసుకోవాలి అని అంటే మటుకు పసుపు పచ్చ వస్త్రాలు, పసుపు పచ్చ మీకు ఏమైనా పువ్వులు అన్నా కానీ పళ్ళు అయినా కానీ మీకు గుళ్ళో అన్నా ఇవ్వచ్చు, నీడీ పీపుల్ కన్నా ఇస్తే కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే 11వ రాశి మీద కూడా దృష్టి సంచారిస్తున్నాడు అని చెప్పాను కదా గురుగ్రహం. సో ఇక్కడ కూడా 11వ రాశిలో అంటే మనకి అన్లిమిటెడ్ ప్లెజర్స్, సెలబ్రేషన్స్, కంఫర్ట్స్ అన్నీ ఇస్తాడు. కాబట్టి మనకి కుంభంలో ఉన్న శని మొన్నే మనకి మార్చ్లో శని భగవానుడు ఇక్కడ మీనంలో ప్రవేశించాడు కాబట్టి శనికి సంబంధించింది ఏమన్నా మనకి ఏమంటారు శని త్రయోదశి ఇవి కూడా వస్తున్నాయి మనకి వైశాఖ మాసంలో. సో ఆ రోజుల్లో మీరు తత్సంబంధిత దాన ధర్మాలు చేసుకుంటే మటుకు గురువు చక్కటి ఫలితాలు మేషరాశి వారికి ఇస్తాడు. ద్వాదశ రాశుల్లో మనకి 2వ రాశి ఎవరు అంటే వృషభ రాశి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. సో శుక్రుడు మనకి శుక్రుడు దైత్య గురువు. ఇక్కడ బృహస్పతి అంటే గురువు, దేవగురు వీళ్ళిద్దరికీ యాక్చువల్గా అయితే చూస్తే పడదు. కాకపోతే శుక్రుడు ఉచ్చ పొందేది గురు రాశి అయిన మీనరాశిలోనే ఉచ్చ పొందుతాడు కాబట్టి మనకి వృషభ రాశిలో వారికి గురు సంచారం ద్వితీయ రాశిలో అవుతాడు కాబట్టి వీరికి అటు ఫైనాన్షియల్ పరంగాను అటు ఏమంటారు ఫ్యామిలీ పరంగాను ఫ్యామిలీ ఎక్స్పాన్షన్ గురువు అంటేనే వ్యాపకత ఎక్కువ కలిగిన గురువు గ్రహం ఏదన్నా ఉంది అని అంటే అది గురుగ్రహం. వ్యాపక స్థితి అనేది గురుగ్రహానికి, శని గ్రహానికి, రాహువుకి, కేతుకి వీటన్ని ఈ 4 గ్రహాలు పెద్ద గ్రహాలు, సౌరమండలంలోనే పెద్ద గ్రహాలు కాబట్టి కాకపోతే రాహుకేతులు ఛాయాగ్రహాలు అని మనం అనుకుంటాం కానీ సో ఈ గ్రహాలు వ్యాపక శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ ఎక్స్పాన్షన్ అంటే ఎప్పటి నుంచో వివాహం కాని వారికి వివాహం అయ్యే ఛాన్సెస్, అలాగే సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సంతాన సౌభాగ్యం కలిగే అవకాశాలు ఉంటాయి. అలాగే అక్కడ నుంచి దృష్టి సారిస్తున్నాను అన్నాం కదా, తులారాశి అవుతుంది వీళ్ళకి, షష్ఠ రాశి అవుతుంది, అలాగే అష్టమ రాశి ధనుసు రాశి అవుతుంది, దశమ రాశి వృషభ రాశి వాళ్ళకి కర్మస్థానమైన ఉద్యోగ రాశి అవుతుంది. కాబట్టి వీరేంటంటే రుణ రోగ సమస్యల్లో చిక్కుకునే అవకాశాలు ఉంటాయి. కాకపోతే గురువు చూస్తున్నాడు కాబట్టి అక్కడి నుంచి రుణానుబంధం ఏదన్నా రుణాలు ఉన్నాయి బాగా ఉన్నాయి అని అంటే లోన్స్ అవి కొంచెం అధిగమించే అవకాశం ఈ ఇయర్ ఉంటుంది. కాబట్టి మీకు ఎంత లోన్స్ తీర్చుకునే అవకాశం ఉంటే అంత లోన్ ఎక్కువగా తీర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ గురువు ఎప్పుడైతే కర్కాటకంలో వెళ్ళిపోతాడో అప్పుడు మీకు తీర్చే అవకాశం ఉండకపోవచ్చు. సో లోన్స్ ఎక్కువగా ఉంటే అవి తీర్చేసేసుకోండి. అలాగే రోగాలతో బాధపడుతున్న వాళ్ళకైనా కానీ మంచి ఉపశమనం అయితే లభిస్తుంది. ఎందుకంటే గురువు చూస్తున్నాడు కాబట్టి వ్యాప్తి చెందనివ్వడు. ఎక్కడైతే కూర్చుంటాడో ఆ స్థానం వ్యాప్తి చెందుతుంది కానీ చూస్తున్న స్థానం బాగానే ఉంటుంది. కాబట్టి రుణ రోగ శత్రువులు కూడా తగ్గిపోయే అవకాశం చాలా ఉంటుంది. అలాగే అష్టమం అంటే అష్ట కష్టాలు, అలాగే సడన్గా ఏదన్నా ఏమంటారు అటు ఇన్సూరెన్స్ అన్నా లేకపోతే సడన్గా యాక్సిడెంట్స్ ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు మనం అష్టమ రాశిగా మనం పరిగణిస్తాం. కాబట్టి
గురుగ్రహం అష్టమాన్ని చూస్తున్నాడు కాబట్టి ఎటువంటి దుష్ఫలితాలు అయితే ఉండవు. కాకపోతే మీరు ఎల్ఐసి అలాంటివి ఏమన్నా కట్టినట్టయితే సడన్‌గా అది ఎక్స్‌పైర్ అవ్వటము, మీరు చూసుకోకపోవటము లేదా సడన్‌గా అట్లాంటివి ఏమన్నా యాక్సిడెంట్స్ అలాంటివి అయితే ఏమి కావు. హాస్పిటలైజేషన్ అట్లాంటివి కూడా ఏమి కావు. కాకపోతే ఇంట్లో ఉన్న వారికి ఇబ్బందులయ్యే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి కొద్దిగా అక్కడ దృష్టి సారించడం చాలా ఇంపార్టెంట్. అష్టమం గురు రాశి కాబట్టి అక్కడ ధనస్సు అధిపతి గురువే కాబట్టి ఏమంటారు శరీరంలో ఏదైనా వ్యాప్తి చెందే అవకాశం అని అంటే వెనకడ్డలు సెగగడ్డలు ఇలాంటివి అని అంటాం కదా. సో అలాంటి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా అక్కడ దృష్టి సారించడానికి ప్రయత్నం చేయండి. రెగ్యులర్గా చెకప్స్కి వెళ్తూ ఉంటే కూడా చాలా మంచిది. అలాగే మనకి దశమం అవుతుంది కాబట్టి ఉద్యోగ రంగాల్లో ఉద్యోగం చేసుకునే వాళ్ళకి చాలా మంచి ఫలితాలు. స్పెసిఫిక్గా టీచర్స్కి అయితే చాలా చక్కగా ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి లేదా ఏమంటారు మార్కెటింగ్ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా చక్కటి ఫలితాలు మనకి గురువు దృష్టి సారిస్తున్నాడు కుంభంలో కాబట్టి చక్కటి ఫలితాలు వస్తాయి. అలాగే సైంటిస్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచి ఫలితాలు వాటికు గురువు ఇస్తాడు కాబట్టి సో మీరు ఏదైనా రీసెర్చ్ దాంట్లో ఫీల్డ్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నం చేయండి.